హాయ్ అండి. నేను చాలా వీడియోస్లో అయితే చూశాను. ఇలా కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ వాతావరణం అయితే ఉంటుంది. నేనైతే మా అన్నయ్య వాళ్ళు ఊరు వచ్చేసాక బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. ఇక ఈ వీడియో అయితే నాకు కూడా తీయాలనిపించిందండి. ఇలా రోడ్డు పక్కన అయితే కొబ్బరి చెట్లు కానీ, చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ ఉండడం చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఎప్పుడు వీడియో తీస్తానని అనుకోలేదు ఇలాంటి ప్రదేశాల్లో. కాకపోతే నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో బయలుదేరాం. మేము ముందు స్టార్ట్ అయిపోయాం. మా ముందు అయితే స్కూటీ కాబట్టి చాలా స్లోగా వస్తుందేమో అనుకున్నాం. కాకపోతే కొంచెం స్లోగానే వచ్చిందండి. మా అన్నయ్య వాళ్ళు మా వెనక నుంచి మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈలోపు మా వెనకోళ్ళకి అయితే ఆకలేస్తుందని చెప్పేసి అక్కడ గొట్టాల ప్యాకెట్ అయితే తీసేసుకున్నారు. గొట్టాలు అయితే వాళ్ళు అయితే తినేసేసి మాకు కూడా అయితే 4 గొట్టాలు అయితే ఇచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ గొట్టాలు ఏంట్రా అంటేసి పిల్లకి ఆకలిస్తుంది కదా తీసుకున్నామని చెప్పేశారు. ఇక సరేలే అని చెప్పేసి గొట్టాలు అయితే తీసుకున్నాము, తినేసాము. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే బీచ్ ఎలా ఉందో ఏంటి, ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.